ఇంటి వద్ద తన భార్య అదేవిధంగా కుమార్తె రాత్రంతా కూడా ఇక్కడే బస చేశారు. తన తండ్రి తనను లోనకు పిలిచేటంత వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పి భీష్మించి కూర్చుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని అసలు ఆదరిస్తారా, లోనకు పిలుస్తారా లేదా అనేటటువంటి దానిపైన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. పైగా నిన్న తనను కలవటానికి వచ్చినటువంటి సతీమణి వాణితో పాటు కుమార్తె పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి, గ్రనైట్ రాయితో పైన దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇది దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సొంతంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు. ఇంట్లో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఆ పరాయి మహిళ ఉంటుంది అనేటటువంటి ఆరోపణ ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నారు. మొత్తానికైతే ఏదైనప్పటికీ కూడా పోలీసు పహారా మధ్య ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఆ భద్రత ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున దీని చుట్టూ వివాదాలు నెలకొంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా దువ్వాడ సతీమణి వాణి చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పార్టీ హైకమాండ్ ఎంత జరుగుతున్నా కూడా పార్టీ హైకమాండ్ దువ్వాడ శ్రీనివాస్ను వెనకేసుకొస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆయన్ను సస్పెండ్ చేయాలి అనేటటువంటి డిమాండ్ను ఆ దువ్వాడ వాణితో పాటు ఆయన కుమార్తె హైందవి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా రాత్రి డోర్లన్నీ కూడా పగలగొట్టి లోనకి వెళ్ళిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ని కలవాలనేటటువంటి ప్రయత్నం జరిగిన తర్వాత మాత్రమే ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఇష్యూను బయటకు వచ్చింది అనేటటువంటి చెప్తున్నా. మొత్తానికైతే దీనిపైన దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా అసలు ఈ భార్యాభర్తల వివాదంలో అసలు విషయాలు ఏంటి అనేటటువంటి దువ్వాడ మాట్లాడితే కానీ పూర్తిగా తెలిసేటటువంటి అవకాశం లేదు. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఓకేనండి, బేసిక్గా మీరు ఇలా పబ్లిసిటీ చేయటం వల్లనే 2022 డిసెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం. ఆ రోజు చూసారు కదా, డేట్ కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ షాట్ చూడండి. ఆవిడ మెసేజ్లు ఇంకా ఉన్నాయి, స్క్రీన్ షాట్ చాలా డెత్.